ఫ్రెండ్స్, మన పురాణాలు, ఇతిహాసాల ప్రకారం సముద్ర గర్భంలో ఎన్నో శక్తులు, అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయని మనకు తెలుసు. అయితే భూమి మీద ఉన్న సముద్రాలలో నిజంగా జరిగిన కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ చూశాక మనకివి నమ్మక తప్పదు. అయితే అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. జోసెఫ్ డిటూరే అనే బయోమెడికల్ సైంటిస్ట్ ప్రాజెక్ట్ నెప్ట్యూన్ అనే ఎక్స్పెరిమెంట్ కోసం అట్లాంటిక్ ఓషన్ అడుగు భాగాన 100 రోజులు ఉండి వచ్చారు. దీనివలన ఆయన వయస్సు 10 సంవత్సరాలు వెనక్కి తగ్గిందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. సైంటిస్టులు ఆయన బ్లడ్ శాంపిల్స్ని టెస్ట్ చేయగా అతని బాడీలో ఉన్న క్రోమోజోమ్స్ యొక్క చివరి భాగాల్లో ఉన్న టెలిమోర్స్ సైజు 20% పెరిగిందని తెలుసుకున్నారు. ఈ టెలిమోర్సే మన వయస్సుని డిసైడ్ చేస్తుంది. అయితే సాధారణంగా మనలో వయసు పెరుగుతున్న కొద్దీ వీటి సైజు తగ్గుతూ వస్తుంది. అయితే ఈయన అట్లాంటిక్ ఓషన్ అడుగు భాగాన హైపర్బేరిక్ ఛాంబర్లో ఉండడం వలన ఉన్న ఛాంబర్పై హై అట్మాస్ఫిరిక్ వాటర్ ప్రెషర్ పడింది. దీని కారణంగా ఆయన బాడీకి హై ప్రెషర్డ్ ఆక్సిజన్ సప్లై లభించింది. ఈ హై ప్రెషర్డ్ ఆక్సిజన్ ఆయన బ్లడ్లో కలిసి సెల్ యొక్క మెటబాలిజం రేట్ని పెంచి టెలిమోర్స్ యొక్క లెంత్ని పెంచింది. మరియు ఈయన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గాయి. ఇలా తన ఆయుస్సు పెరిగి హ్యూమన్ లైఫ్ సైకిల్లో ఒక కొత్త చేంజ్ని తెచ్చింది. అయితే సముద్రాల్లో బయట ఉన్నట్టుగా ఎక్కువ కాలుష్యం ఉండదు. దీని కారణంగానే చాలా తిమింగలాలు మరియు తాబేలు ఇలా ఎన్నో జీవరాశులు ఎక్కువ కాలం సంచరిస్తున్నాయి. మరియు సముద్రాలలోనే ఎక్కువ పోషక విలువలు కలిగిన మొక్కలు ఉన్నాయి. ఏది ఏమైనా సముద్రాల్లో ఉన్న ప్రపంచం అంతు చిక్కనిది.